भ्रष्टाचारी हिंदू कार्यकर्ता। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। मार डालो सालों को पाकिस्तान कुत्तों को, मार डालो सालों को पाकिस्तान कुत्ते को, मार डालो सालों को पाकिस्तान कुत्ते को, मार डालो सालों को पाकिस्तान कुत्ते को। खबरदार खबरदार पाकिस्तान खबरदार, खबरदार खबरदार पाकिस्तान कोडकल्लारा, पाकिस्तान कोडकल्लारा खबरदार। పరిషత్ తరపు నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము। ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మేమందరూ ఉగ్రవాదాన్ని నశించాలని పోరాటం చేస్తున్నాము। ఇది తప్పకుండా అరికట్టని పాకిస్తాన్కి విశ్వ హిందూ పరిషత్ ప్రతి ఊరు నుంచి సవాల్ ఇస్తున్నాము। ఇది ఖచ్చితంగా ఉగ్రవాదం అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం। మొన్న జరిగినటువంటి దాడిలో చనిపోయినటువంటి భారతీయులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాము। ఈ పెహల్గామా దాడిలో జరగడం నిజంగా దురదృష్టకరం। ఈ రోజు భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఆ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నశింపజేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఇక్కడ ఆదోనిలోన ఈ ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం నిజంగా వాళ్ళు మొన్ననే పెళ్లి చేసుకొని కాళ్ళపారాన్ని ఆరక ముందే భర్తను పోగొట్టుకున్న ఆమె ఈ రోజు దేశమంతా కూడా ఆమెకు మేము సపోర్ట్ చేస్తున్నాం। ఇట్లాంటిది ఇంకొక ఎవరికి కూడా జరగకూడదు। ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంలోన 100% మన దేశం సమగ్రత రక్షించాలి, అదే విధంగా మన పౌరులందరికీ కూడా రక్షణ బాధ్యత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ఏదైతే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఇప్పటికైనా విడనాడాలి। ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ ఇంతకు ముందు భారతదేశం పాకిస్తాన్ విడిపోక ముందు మనమంతా అన్నదమ్ములో ఉన్నాం, కానీ ఎప్పుడైతే విడిపోయామో అప్పటి నుంచి మీరు భారతదేశాన్ని ఒక శత్రువుగా చూస్తున్నారు। ఇప్పటికైనా మీరు మానండి, లేకపోతే భారతదేశంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది అంతమైతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం। ఉగ్రవాదాన్ని ఈ రోజు పెంచి పోషించేది ఏదైనా ఉంది అంటే ఒక పాకిస్తాన్ మాత్రమే। ఇప్పటికైనా మీరు మారండి, లేకపోతే ప్రపంచమంతా కూడా హైందవులు అదే విధంగా కుల మతాలకు అతీతంగా ఈ దాడిని ఖండించారు, మేమందరం కూడా ఖండిస్తాం। వాళ్ళకందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్న భవిష్యత్తులోన ఇలాంటి దాడులు జరగకూడదని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం। జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ।